హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం పవర్ ఆటోమేటిక్ ఇంపార్టెన్స్, దానివల్ల బెనిఫిట్స్, క్లయింట్ ఏ విధంగా బెనిఫిట్స్ పొందుతాడు, రిలేటెడ్ కాస్ట్లో కానీ, లేదంటే స్పీడ్లో కానీ, లేదంటే యాక్యురసీలో కానీ పవర్ ఆటోమేట్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పవర్ ఆటోమేట్ని యూజ్ చేసి ఫ్లోస్ని ఎలా డిజైన్ చేయాలి. సో పవర్ ఆటోమేట్ ముందు మన సిస్టంలో ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఫస్ట్ మీ ల్యాప్టాప్లో ఏ బ్రౌజర్ అయితే ఉందో, క్రోమ్ కానీ, ఫైర్ఫాక్స్ కానీ, ఎడ్జ్ కానీ, ఏదైనా సరే బ్రౌజర్ ఓపెన్ చేసి, ఆ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి పవర్ ఆటోమేట్, www.powerautomate.com. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ మనం పవర్ ఆటోమేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, అది పవర్ ఆటోమేట్ అనేది మైక్రోసాఫ్ట్ వాడు బిల్డ్ చేసింది. సో మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే ఈజీగా పవర్ ఆటోమేట్ని యాక్సెస్ చేయగలుగుతాం. దానికోసం ఫస్ట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని దాని నుంచి పవర్ ఆటోమేట్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటే బెటర్. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆఫీస్ 365 తీసుకోండి. సో ఆఫీస్ 365 తీసుకొని జస్ట్ ఆఫీస్ 365 అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఆఫీస్ 365కి https www.office.com అని వస్తుంది. ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సైన్ ఇన్ గెట్ ఆఫీస్ 6. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని మనం కొనలేం. దాన్ని కొనడం కంటే జస్ట్ మనం ట్రయల్ వర్షన్ యూజ్ చేయాలి కాబట్టి కింద సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది. చూడండి, ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ వర్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ 365. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే అది ఇవ్వండి. అది మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకపోతే గెట్ న్యూ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీకు ఒక ఈమెయిల్, అంటే మీకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఐడియా ఉంటే ఆ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఇవ్వండి. లేదంటే కనుక వేరే న్యూ ఈమెయిల్ అడ్రస్ని, అంటే మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అని అనుకుంటున్నారో అది అసలు అది అవైలబుల్గా ఉందా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా అనేది చెక్ చేసుకోండి. సో నేనైతే చెక్ చేస్తున్నాను అవైలబుల్గా ఉందా లేదా అనేది. సో కిషోర్ టు ఆటోమేట్, కిషోర్ టు ఆటోమేట్ జస్ట్ చెక్ చేస్తున్నాను. ఓ, ఇది అవైలబుల్గా ఉంది. సో ఈ అకౌంట్ నేను యూజ్ చేసుకుంటున్నాను. పాస్వర్డ్ అప్లై చేయండి. ఓకేనా, మీరు ఏదైతే అకౌంట్ తీసుకుంటున్నారో ఆ అకౌంట్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ అక్కడ కంట్రీ సెలెక్ట్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇవ్వండి మీకు నచ్చింది. ఓకే, క్లిక్ నెక్స్ట్. వెరిఫికేషన్ అడుగుతుంది, జస్ట్ ఆ వెరిఫికేషన్ని సెలెక్ట్ చేయండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్లో మీకంటూ ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ నేమ్ అండ్ డీటెయిల్స్ ఇవ్వండి. సో నేమ్ ఇవ్వండి. ఓకే, క్లిక్ ఎస్. ఓకే, వన్స్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, వెల్కమ్ టు ఆఫీస్ 365. ఇక్కడ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు మీ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు ఏమవుతుంది, ఇక్కడ చూడండి హోమ్, క్రియేటివ్, మై కంటెంట్, ఇవన్నీ యాప్స్, వర్డ్, ఇవన్నీ ఉన్నాయి రైట్. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ యాప్స్ అనే ఉంది కదా, యాప్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కనబడతాయి. దీంట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి,
పవర్ ఆటోమేట్. సో పవర్ ఆటోమేట్ మీద క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా ఆ పవర్ ఆటోమేట్కి నావిగేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ఇందాకడ క్రియేట్ చేశారు కదా, ఏదైతే అకౌంట్ క్రియేట్ చేశారో ఆ అకౌంట్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇచ్చి సైన్ ఇన్ కొట్టండి. సో పాస్వర్డ్ మీరు ఆల్రెడీ ఇక్కడ పాస్వర్డ్తో లాగిన్ అయ్యారు కాబట్టి సేమ్ పేజ్లో ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ ఇంకోసారి పాస్వర్డ్ అడగదు. ఓకేనా? సో ఇక్కడ మాత్రం రీజన్ కంట్రీ సెలెక్ట్ చేయండి, ఇండియా అని. క్లిక్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఓకే, ఇది ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయింది మీకు పవర్ ఆటోమేట్లో. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, తర్వాత క్రియేట్ కొడితే మీకు ఫ్లో అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాసెస్లో మనం చూసుకుందాం. ఇదంతా క్లౌడ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇవన్నీ. ఓకే, దీంట్లో క్లౌడ్ ఉంటుంది, డెస్క్టాప్ ఉంటుంది. సో ఇది మనం క్లౌడ్ అంటే వెబ్లో మనం అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాం. మరి డెస్క్టాప్లో కూడా మనకి అకౌంట్ ఉండాలి కదా, లైక్ అంటే డెస్క్టాప్లో మనం పవర్ ఆటోమేట్ని ఇన్స్టలేషన్ చేయాలి కదా. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ డెస్క్టాప్ ఫ్లో యాక్టివిటీ అని ఉంచుకోండి. డెస్క్టాప్ ఫ్లో అంటే ఇది డెస్క్టాప్ రిలేటెడ్ యాక్టివిటీస్ని మనం క్యాప్చర్ చేయడానికి లేదా ఆటోమేట్ చేయడానికి. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం, దీన్ని ఇన్స్టలేషన్ చేసుకోవాలి మన డెస్క్టాప్లో. ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెటప్ పవర్ ఆటోమేట్ అని ఒకటి మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. ఇక్కడ సెటప్ పవర్ ఆటోమేట్ అని, దీంట్లో ఇన్స్టాల్ పవర్ ఆటోమేట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీంట్లో చూడండి ఎన్ని వేస్లో మనం పవర్ ఆటోమేట్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. దాంట్లో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ వన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి ఏం చేయాలి, ఆ డౌన్లోడ్ చేస్తున్నాను ఎంఎస్ఐ. అంటే నేను ఇప్పుడు నా సిస్టమ్లో ఇన్స్టలేషన్ చేద్దామని అది డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఆ ఎంఎస్ఐ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది మన ల్యాప్టాప్లో. మీరు ఏ ఫోల్డర్లో పెడితే ఆ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇది ఇలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టలేషన్ చేసుకోవడం ఒక వే. అండ్ ఇప్పుడు అందరూ వాడే ల్యాప్టాప్స్ రీసెంట్ ఎడిషన్ ల్యాప్టాప్సే కాబట్టి కొంతమంది విండోస్ 10 ఉంటారు, కొంతమంది విండోస్ 11 ఉంటారు. ఓకే, వీళ్ళందరికీ యాప్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి, విండోస్ యాప్స్. దాంట్లో కూడా పవర్ ఆటోమేట్ ఉంటుంది. ఆ యాప్స్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఉంది కదా, స్టార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పవర్ ఆటోమేట్ అని సెర్చ్ చేస్తే చూడండి, పవర్ ఆటోమేట్ అనే యాప్స్లో పవర్ ఆటోమేట్ వచ్చింది. డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసి మనం దాన్ని ఇన్స్టలేషన్ చేసేసుకోవచ్చు. ఎయిదర్ యాప్స్ ద్వారా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు, లేదంటే మన ఎంఎస్ఐ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దీని ద్వారా మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. విచ్ వే మీరు ఏ వేలో కంఫర్ట్ అనుకుంటే ఆ వేలో ఇన్స్టలేషన్ చేసుకోండి. ఓకే, చూడండి ఇది ఇప్పుడు ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డౌన్లోడ్స్, ఇదిగోండి ఇది పవర్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే సెటప్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ అడుగుతుంది. మీరు నెక్స్ట్ క్లిక్ చేసి ఏ ఫోల్డర్లో రన్ చేయాలి, ఎక్కడ రన్ చేయాలని రన్ కొడితే ఆటోమేటిక్గా అది మీకు మీ సిస్టంలో అది ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకే, వన్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్లీ. చూడండి ఇది డెస్క్టాప్. ప్రీవియస్గా మనం వెబ్ బ్రౌజర్లో పవర్ ఆటోమేట్ చూసాం, ఇది డెస్క్టాప్ అనమాట. డెస్క్టాప్లో కూడా మీరు ప్రీవియస్గా మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా, ఆ అకౌంట్ ఇక్కడ సైన్ ఇన్ చేస్తేనే ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది లాగిన్ అవుతుంది. సో ఇక్కడ 3 వేస్ ఉన్నాయి, ఏ వేలో అన్నా మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఐదర్ 2 వేస్. వన్ ఈజ్ ఎంఎస్ఐ ఇన్స్టలేషన్ కానీ, లేదంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎనేబుల్ ఎక్స్టెన్షన్ ఎనేబుల్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అకౌంట్, అది మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అన్న అవ్వచ్చు, సమ్ ఎనీ అదర్ ప్రొడక్ట్స్. జస్ట్ మీరు ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని, అవుట్లుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఆ చేసుకున్న అకౌంట్ ద్వారా మీరు ఏం చేస్తారు, పవర్ ఆటోమేట్కి నావిగేట్ అవుతారు. పవర్ ఆటోమేట్లో క్లౌడ్ బేస్డ్ ఉంటుంది, డెస్క్టాప్ బేస్డ్ ఉంటుంది. సో క్లౌడ్ బేస్డ్ అంటే మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్తో మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరు పవర్ ఆటోమేట్ని యాక్సెస్ చేయొచ్చు. అదొక వే, అదంతా క్లౌడ్ బేస్డ్ వస్తుంది. డెస్క్టాప్ బేస్డ్కి వచ్చినప్పుడు ఎయిదర్ మీరు ఎంఎస్ఐ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టలేషన్ మీ ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, లేదంటే కనుక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టోర్లోకి వెళ్ళి అక్కడి నుంచి అన్నా మీరు ఆ యాప్ని క్లిక్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో ఈ 2 వేస్లో మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది డెస్క్టాప్ కూడా సైన్ ఇన్ అడుగుతుంది, రైట్? ఇక్కడ సైన్ ఇన్ కొట్టి ఇప్పుడు మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో సో ఆ అకౌంట్ ఇక్కడ మనం ఇస్తే యూజ్ డిఫరెంట్ అకౌంట్. సో నేను వేరే అకౌంట్ కాబట్టి వేరే అకౌంట్ సెలెక్ట్ చేశాను. సో automate@outlook.com. ఓకే, నెక్స్ట్. ఓకే, పాస్వర్డ్. సో మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఒక స్టిక్కీ నోట్స్లో ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టుకోండి. ఓకే, ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్. ఓకే, మీకు ఏదైనా డేటా ఉంటే ఖచ్చితంగా మీరు ఒక స్టిక్కీ నోట్స్ ఆర్ నోట్ ప్యాడ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీకు ఏదో ఒక డేటా వస్తుంది కదా, ఆ డేటాని కీప్ ఆన్ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఓకే 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 ఇప్పుడు నేను సైన్ ఇన్ అయిపోయాను. అంటే ఒకటి క్లౌడ్లో సైన్ ఇన్ అయ్యాను, ఇది క్లౌడ్ రిలేటెడ్ అప్లికేషన్. ఇంకొకటి డెస్క్టాప్ రిలేటెడ్ అప్లికేషన్. ఇది డెస్క్టాప్ రిలేటెడ్ అప్లికేషన్, రైట్? సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే పవర్ ఆటోమేట్ని ఎలా యాక్సెస్ చేయాలి, దాంట్లో వెబ్ బేస్డ్ ఎలా యాక్సెస్ చేయాలి, అండ్ విండోస్ బేస్డ్ .exe అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేయాలనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, ఎనీ డౌట్స్ జస్ట్ పింగ్ మీ ఆన్ కామెంట్స్. ఐ విల్ రిప్లై, ఐ విల్ సీ అండ్ రిప్లై దోస్ థింగ్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ మీకు రిప్లై పెడతాను. ఓకేనా? అంటే పవర్ ఆటోమేట్ 2 వేస్లో మనం ఏం చేస్తాం, యాక్సెస్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ ద క్లౌడ్ బేస్డ్ అండ్ వన్ ఈజ్ ద డెస్క్టాప్. సో డెస్క్టాప్ రిలేటెడ్ అన్నీ మనం ఏంటంటే విండోస్ అప్లికేషన్ కానీ వెబ్ బేస్డ్ అప్లికేషన్ కానీ ఇవన్నీ డెస్క్టాప్లో చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే క్లౌడ్కి ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే ఇన్స్టలేషన్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. Okay, thanks for watching. We'll continue on the next classes, next scenarios one by one. Thank you.